ఉత్తరాఖండ్లో సహాయక చర్యలు తుది అంకానికి చేరుకున్నాయి. సోమవారం నుంచి మరోమారు వర్షాలు కురవనున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. బద్రీనాథ్లో చిక్కుకున్న 500-600 మందిని సాయంత్రంలోగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే కృతనిశ్చయంతో చర్యలు చేపట్టారు. వరద విలయంతో కకావికలమైన ఉత్తరాఖండ్లో యాత్రికుల తరలింపును ఇవాళ్టితో పూర్తి చేయాలని సైన్యం, వాయుసేన, విపత్తు నిర్వహణ సంస్థ భావిస్తున్నాయి. బద్రీనాథ్లో ఇంకా 500-600 మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న 1300 మందిని తరలించిన అధికారులు మిగిలిన వారందరినీ ఇవాళ సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అటు రేపటి నుంచి మళ్లీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జూలై 1-2 తేదీలతో పాటు 4-5 తేదీల్లో కేదార్నాథ్, బద్రీనాథ్, నైనిటాల్, అల్మోరా, భగేశ్వర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రంలోగా బాధితులందరినీ కాపాడాలని అధికారులు నిర్ణయించారు. హర్సిల్లో సహాయక చర్యలు పూర్తయినట్లు వాయుసేన ప్రకటించింది. అక్కడ చిక్కుకున్న చివరి 12 మంది యాత్రికులను శనివారం సురక్షిత ప్రాంతాలకు తరలించామని వాయుసేన అధికార ప్రతినిధి గెరార్డ్ గాల్వే వెల్లడించారు. హర్సిల్ ప్రాంతాల నుంచి ఇప్పటికే యాత్రికులందరినీ తరలించారు. కేదార్నాథ్ సమీపంలోని గౌరీకుండ్ వద్ద 2 కాళ్లు విరిగిన స్థితిలో లభ్యమైన 2 ఏళ్ల చిన్నారిని తన తల్లిదండ్రులకు అప్పగించాలని నోడల్ అధికారి వికే దుగ్గల్ను కేంద్ర మంత్రి మనీష్ తివారీ కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి గతాన్ని గుర్తు తెచ్చుకోలేకపోతోంది. భారీ వర్షం, కొండచర్యలు విరిగిపడి 109 జాతీయ రహదారిలోని గుప్తకాశీ, ఫటా మధ్య 2 చోట్ల దారి దెబ్బతింది. దీంతో వరదల్లో తీవ్రంగా నష్టపోయిన గ్రామాల ప్రజలు సుమారు 15 నుంచి 20 కిలోమీటర్లు నిత్యావసరాలను మోసుకెళ్లాల్సి ఉంటోందని చెబుతున్నారు. అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టాలనే ఉద్దేశంతో సామూహిక అంత్యక్రియల కార్యక్రమాలను కొనసాగించారు. నిన్న 34 మృతదేహాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఉత్తరాఖండ్ వరదల్లో కొట్టుకువచ్చిన 27 మృతదేహాలను అలహాబాద్ వద్ద గంగానదిలో అధికారులు వెలికితీశారు. తెగిన రోడ్లు, ధ్వంసమైన వంతెనల పునరుద్ధరణ పనుల్ని సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వేగవంతం చేసింది.